నేను మట్టి మొక్కలు ఎండిపోయిన దాంట్లోంచి మట్టి ఎండబెట్టడానికి తీస్తున్నాను. అది సెగ్రిగేట్ చేస్తూ ఇది ఎర్త్ వామ్స్ ఉంటే ఒక దాంట్లో వేస్తున్నామండి. ఈ ఎర్త్ వామ్స్ ఎండలో వేస్తే చచ్చిపోతాయి కనుక వేరే కుండీల్లో వేస్తాం ఈ ఎర్త్ వామ్స్. ఈ మట్టిని ఎండబెట్టి మళ్ళీ కొత్త కొంచెం ఎరువులు కలుపుకొని మళ్ళీ కుండీల్లో నింపుకోవటానికి ఎందుకో నేను ఇట్లా చేస్తున్నాను. ఈ మట్టిని తీసుకెళ్ళి ఎండలో ఎండబెడతాం. ఇవన్నీ ఎర్త్ వామ్స్ అన్నీ ఇట్లా సెగ్రిగేట్ చేసి ఇప్పుడు మొక్కలు ఉన్న దాంట్లో వేస్తాము. చూడండి అట్లా అన్నీ తీస్తాం. ఫ్రెండ్ ఈ ఎర్త్ వామ్ చూడండి ఎట్లా పరుగు పెడుతుందో చూడండి. సో అవి ఏమో కదులుతలేదు, అందులో కొంచెం ఉన్నాయి కానీ కదులుతలేదు. ఇక మట్టిలోంచి తీసి పక్కన పేయగానే కొంచెం అట్లా ఇదైపోతున్నాయి. ఇది మాత్రం తప్పించుకోవటానికి ఒక్కటే పరుగు పెట్టేస్తుంది. ఇది చూడండి అట్లా తప్పించుకోవటానికి ఒక్కటే పరుగు పెట్టేస్తుంది. ఫ్రెండ్స్ ఇదిగో ఈ కుండీలన్నీ ఇప్పుడు ఖాళీ చేసాము. దీంట్లో ఉన్న ఎర్త్ వామ్స్ అన్నీ మొక్కలున్న దాంట్లో తడిగా ఉన్న దాంట్లోకి షిఫ్ట్ చేసేసాము, దీన్ని వేస్ట్ చేయకుండా. మరి మట్టి ఎంత చేసామో చూద్దాము. ఆ మట్టి కూడా మళ్ళీ ఇవాళ రేపు ఎండబెట్టి దాంట్లో మళ్ళీ కొంత మనకి మెన్యూర్ అంతా కలుపుకుని ఏమేమి కలపాలో అవి కలుపుకున్న తర్వాత మళ్ళీ కుండీలు పెట్టి కొత్త మొక్కలు పెడతాను. నేను ఆల్రెడీ కొన్ని మొక్కలు ఎదిగినాయి, వాటిని అన్నిటి తీసి ఇందులో పెట్టాలి. సో అవి మీకు చూపిస్తాను మళ్ళీ. ఇదిగోండి మట్టి నేను ఇట్లా తీసాను, నేను ఇట్లా ఎండబెట్టాను ఎండలో. ఇక్కడ కూడా 2 రోజులు ఎండబెడదామని వేసాను, ఇవాళ రేపు కూడా. చూడండి ఇక్కడి నుంచి సో అక్కడ దాకా ఇట్లా ఎండబెట్టాము. 2 రోజులు ఎండబెట్టిన తర్వాత దీంట్లో ఇంకా అడిషనల్గా కలుపుకొని అప్పుడు మళ్ళీ మొక్కలకి ఇచ్చుకుందాం. ఇట్లా చేస్తాను నేను అప్పుడప్పుడు.